How to delete the first node? Delete ఫస్ట్ నోడ్ని ఎట్లా డిలీట్ చేయాలి? సేమ్ మెథడ్ నేమ్ కూడా డిలీట్ ఫస్ట్ అని తీసుకున్నాం. వాల్యూ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ నోడే కాబట్టి. ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకుంటాం? క్లియర్గా ఫస్ట్ అసలు లిస్ట్ ఎంటీగా ఉందా లేదంటే డీటెయిల్స్ ఉన్నాయా అని చెక్ చేసుకుంటాం. ఇఫ్ లిస్ట్ అనేది ఎంటీగా ఉందా లేదా, అంటే ఒకవేళ హెడ్లో గనక నల్ ఉంటే సో మనం సింపుల్గా లిస్ట్ ఈజ్ ఎంటీ అని అంటాం. ఎంటీ లిస్ట్ ఇచ్చారని అంటాం. అంటే మనం ఏం చేస్తాం? డిలీట్ చేయలేము, అక్కడ నోడ్స్ని డిలీట్ చేయలేం. ఇఫ్ లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ కాదు, ఇఫ్ లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ అయితే సో ఇదే మన టార్గెట్ నోడ్ కాబట్టి సో మనం ఒక వేరియబుల్ తీసుకుని అందులో హెడ్ని ప్లేస్ చేసుకుంటాం. అంటే ఇది టార్గెట్ కాబట్టి టార్గెట్లో స్టార్టింగ్ నోడ్ వాల్యూ ప్లేస్ చేసుకున్నాం. స్టార్టింగ్ నోడ్ అంటే నోడ్ టార్గెట్ ఈక్వల్ టు హెడ్ వాల్యూ కదా. సో ఇప్పుడు మనం ఇది డిలీట్ చేసిన తర్వాత హెడ్ ఎవరిని పాయింట్ చేయాలి? సెకండ్ నోడ్ని పాయింట్ చేయాలి. అంటే హెడ్ యొక్క లింక్ని మనం హెడ్లో స్టోర్ చేయాలి. సో ఇందులో మనం 2000 ప్లేస్ చేయాలి. హెడ్ యొక్క లింక్ని మనం హెడ్లో ప్లేస్ చేస్తాం. హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ టు లింక్ అని అంటాం. సో అప్పుడు ఆటోమేటిక్గా హెడ్ నెక్స్ట్ దాన్ని పాయింట్ చేస్తుంది, నెక్స్ట్ నోడ్ని. సో ఇప్పుడు మనం ఈ నోడ్ ఆటోమేటిక్గా డిలీట్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్లో గ్యాట్ బేస్ కలెక్ట్ అవ్వాలి అని అంటే మనం ఈ రైట్ లింక్ని కూడా డిస్కనెక్ట్ చేసేయాలి. అంటే ఈ టార్గెట్ యొక్క లింక్లో మనం నల్ వాల్యూ ప్లేస్ చేయాలి. ఎప్పుడైతే నల్ ప్లేస్ చేసామో నెక్స్ట్ నోడ్ని పాయింట్ చేయడం ఆపేస్తుంది. ఇట్ విల్ స్టాప్ పాయింటింగ్ టు ద నెక్స్ట్ నోడ్. నెక్స్ట్ నోడ్ని పాయింట్ చేయడం ఆపేస్తుంది. అంటే ఇక్కడ టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ టు లింక్లో మనం నల్ అనేది ప్లేస్ చేయాలి. నల్. సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని ఎవరు పాయింట్ చేయట్లేదు, నోడ్ అంటే ఆబ్జెక్ట్ కదా, రైట్. సో దీన్ని ఎవరు పాయింట్ చేయట్లేదు అండ్ అట్లా ఇది ఎవరిని పాయింట్ చేయట్లేదు, అంటే ఇది ఆటోమేటిక్గా ఫ్రీ నోడ్ అనమాట. ఈ ఫ్రీ నోడ్ ఏదైతే ఉందో అది గార్బేజ్ కలెక్ట్ అయిపోద్ది, బ్యాక్గ్రౌండ్లో డిలీట్ అయిపోద్ది. ఓకే, ఇలా మనము ఫస్ట్ నోడ్ని ఎట్లా డిలీట్ చేస్తాం సింగిల్ లింక్డ్ లిస్ట్లో మెథడ్ డిఫైన్ చేసేటప్పుడు డిలీట్ ఫస్ట్ అనే మెథడ్ని డిఫైన్ చేస్తాం. ఓకే.